రాయలసీమకు ముఖద్వారంగా ఉంటుంది కర్నూలు నగరం. సో కర్నూలు ఇప్పుడే కాదు, ఎప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కర్నూలు రాజకీయాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సో కర్నూలులో ముఖ్యంగా ఆలగడ్డ నియోజకవర్గం తీసుకున్నట్లయితే ఇటు ఓవైపు భూమా ఫ్యామిలీ, మరోవైపు గంగుల ఫ్యామిలీ తలపడుతున్నాయి. ఈ ఆలగడ్డ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది, ప్రచారం ఏ విధంగా సాగిస్తున్నారు అనే అంశాన్ని మనతో పాటు చర్చించేందుకు మనతో పాటు ఆలగడ్డ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మీ ప్రచారం ఎలా సాగుతుంది మేడం? ప్రచారం బాగుందండి. ఎక్కడ పోయినా కూడా ఈరోజు ప్రజలు పడిన ఇబ్బందులు, సమస్యలు అవన్నీ మాకు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రజలకు కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే, మళ్ళీ మేము వస్తేనే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తీర్చగలుగుతాము, ఇక్కడున్న సమస్యలని మేము తప్ప ఇంకెవరు కూడా అర్థం చేసుకోలేకపోయిన ఒక నమ్మకం కూడా ఈరోజు వాళ్ళు మా మీద పెట్టుకోవడం జరిగింది. అటు వైసీపీ నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే ఈరోజు ఇంటికి వెళ్ళినప్పుడు సామాన్య ప్రజలు, అటువంటి సామాన్య ప్రజలకి ఈరోజు ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి ఈరోజు వైసీపీ నాయకులు కూడా చూడడం జరుగుతుంది. సో భారీ ఎత్తున కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి చాలామంది చేరికలు జరుగుతున్నాయి. ఆ చేరికల ద్వారా ఈరోజు ఒక మంచి మెసేజ్ అనేది ప్రజల్లోకి తీసుకుపోతున్నాం, వాళ్ళకి ఒక హోప్ ఇస్తున్నాం. కాబట్టి మంచి రెస్పాన్స్ అనేది ప్రజల నుంచి వస్తుంది మాకు. ఈ ప్రచారంలో మీ ప్రధాన అస్త్రం ఏం కాబోతున్నారు? ఒకటండి, చాలా ఉన్నాయి యాక్చువల్లీ, ఒకటి కాదు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి ఏ విధంగా పెద్దపీఠం వేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు మేము కానీ ఈరోజు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి గొడవలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఒక ఆలోచన కావచ్చు. ఆలగడ్డని అభివృద్ధి బాటలో నడిపించడానికి ఏమేమి అవసరమైతే కావాలో అవన్నీ ప్రజలకి చెప్పడం కావచ్చు. ఉద్యోగాలు క్రియేట్ చేసే విషయంలో వాళ్ళు ఏ విధంగా పట్టించుకున్నారు, మా ఆలోచన విధానం ఏముందని చెప్పి కూడా ప్రజల్లో చాలా క్లారిటీగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఒక అంశం కాదు, చాలా అంశాలు ఉన్నాయి మేము ఈరోజు ప్రజల్లో ఓటు అడగడానికి వెళ్తున్నప్పుడు. సో ఇవన్నీ కూడా మా ఆలోచన విధానం ముఖ్యంగా ప్రజలకి తెలియజేశాం కాబట్టి తప్పకుండా మంచి రెస్పాన్స్ అయితే మాకు కనపడుతుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మీరు అభివృద్ధి జరగలేదు అంటున్నారు, వైపు వైసీపీ నాయకులేమో సచివాలయం తీసుకొచ్చాం అంత ముందుకు లేదు, సో ఇది అభివృద్ధి కాదంటారా అని ప్రశ్నిస్తున్నారు. సచివాలయంలో తీసుకురావడం వల్ల అభివృద్ధి ఎక్కడ జరుగుతుందండి? సచివాలయం ఏమన్నా ప్రజలకి తిండి పెడుతుందా? సచివాలయం కరెంటు బిల్లులు కడుతుందా? సచివాలయం రావడం వల్ల ఉద్యోగాలు వస్తాయా మిగతా వాళ్ళకి? సచివాలయం రావడం వల్ల రైతులకి నీళ్ళు వస్తాయా? సచివాలయం రావడం వల్ల అంగన్వాడీ టీచర్లకి ఏమన్నా వాళ్ళకి కావాల్సిన డిమాండ్లు నెరవేర్చగలుగుతారా? సచివాలయం రావడం వల్ల ఈరోజు ఏదైతే పేద ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు తీర్చగలుగుతారా? ఏంటండి వీళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు? సచివాలయం తీసుకొచ్చడం అభివృద్ధి కార్యక్రమాల? చదువుకున్న పిల్లలకి వాలంటీర్ పోస్ట్ ఇవ్వడము అభివృద్ధి కార్యక్రమాల? ఈరోజు గ్రామాలలో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 10 మీటర్లు రోడ్డు వేస్తే 100 అడుగుల శిలాఫలకాలు పెట్టుకుంటున్నారు. అది వీళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు. సో కర్నూలులో మీరు ముఖ్య నేతగా ఉన్నారు మేడం. సో ఈ కర్నూలు రాజకీయాల్లో ఇక నుంచి భూమా అఖిలప్రియ రోల్ ఎలా ఉండబోతుంది? ఒకటండి, ఈ 5 సంవత్సరాలు నేను తెలుసుకుంది ఒక ఎత్తు అయితే, ఈరోజు ముఖ్యంగా లోకేష్ అన్న గారితో పాదయాత్ర చేసే అవకాశము రావడము, పాదయాత్ర చేసినప్పుడు దాదాపుగా 33 రోజులు ఆయనతో పాటు కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా తిరగడము, అటు కర్నూలు పార్లమెంట్లో కావచ్చు, నంద్యాల పార్లమెంట్లో కావచ్చు, ఎన్నో సమస్యలు, ప్రజలు పడే సమస్యలు నా కళ్ళారా చూడడం జరిగింది. ఆయనతో పాటు మేము తిరగడం వల్ల మాకు కూడా ఏ ఏరియాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఒక అవగాహన రావడం జరిగింది. డెఫినెట్గా రేపొద్దున నా రోల్ కూడా, ఇప్పుడు ప్రస్తుతానికి నేను తెలుగుదేశం పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. తప్పకుండా రేపొద్దున పార్టీ కావచ్చు, లోకేష్ అన్న కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా, ఏ బాధ్యత ఇచ్చినా కూడా తప్పకుండా అది నా నియోజకవర్గమే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా నా సేవలు అందజేసేలాగా కూడా నేను చేయడం జరుగుతుంది. నంద్యాలలో మీ సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి గారు వారికి టికెట్ దక్కకపోవడం గల కారణాలు ఏమని మీరు భావిస్తున్నారు? ఏమన్నా కావచ్చండి. చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే దానికి అందరం కూడా కట్టుబడి నిలబడాల్సిన అవసరం ఈరోజు బాధ్యత మా అందరికి కూడా ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకున్నారు, లోకేష్ అన్న గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. లోకేష్ అన్న గారు ఫోన్ చేసి ఒకటే మాట అన్నారు, నంద్యాల ఈసారి మనం ముస్లిం క్యాండిడేట్కి ఇవ్వాలా, మీరు ఈసారి నేను చెప్తున్నాను వద్దు, మిగతా మీరు ఏదైనా ఉంటే మన తర్వాత చూసుకుందాం, నాది బాధ్యత అన్నాడు. దానికి మించి మాకు భరోసా ఏం అవసరం లేదు. సో డెఫినెట్గా బ్రహ్మానందరెడ్డి గారికి ఎందుకు ఇవ్వలేదనేది కూడా సార్ని అడగాల. ఎందుకంటే ఆయన ఆలోచన ఏ విధంగా ఉందో మనకు తెలియదు. ఏ అంశాల్లో ఆయన
ఫీడ్బ్యాక్ తీసుకున్నారో మనకు తెలీదు. ఏ అంశంలో తీసుకున్నా ఏది తీసుకున్నా పార్టీ మాకు ఒకటి చేయమని చెప్పింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి మేము కట్టుబడి ఉండాలి కాబట్టి ఆ నిర్ణయానికి మేము కూడా రెస్పెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు జగన్ గారు 175 అవుట్ ఆఫ్ 175 అంటున్నారు, దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? 175కి 175 ఇది నాకు తెలిసి మార్కులు కూడా ఎవరికి వచ్చిండవు వాళ్ళ పార్టీలలో. సో 175 170 రావాలంటే ఏం చేస్తారని రావాలా? అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? ఇల్లు కట్టించినారా? స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారా? చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు తీసుకొచ్చారా? డిఎస్సి చేశారా? లేకపోతే మద్యపాన నిషేధం అన్నారు, మద్యపానం నిషేధం చేసినారా? ఏం చేశారని చెప్పి 175 వస్తుంది. ఈరోజు రైతులకి నీళ్లు రేక ఎందుకు ఎగ్జాంపుల్, రాష్ట్రంలో అత్యంత రైతుల ఆత్మహత్య జరిగింది ఎక్కడ అంటే పులివెందల్లో. పులివెందల రైతులనే ఈరోజు కాపాడుకోలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర రైతులను ఏం కాపాడుకుంటారు? సో ఏ విధంగా 170కి 175 వస్తారనేది కూడా మేము కాదు వాళ్ళు చెప్పాలా. మేడం, ఇప్పుడు వైఎస్ షర్మిల గారు చూస్తున్నాము, పలు వస్త్రాలతో తను ప్రచారం చేసుకుంటూ పోతుంది. సో వైఎస్ షర్మిల గారు ప్రధానంగా చేస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవి మీకు కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే చూడండి, ఆరోపణలు కలిసి వస్తాయా లేదా తెలీదు, అది దాని గురించి అట్లా ఆలోచించట్లేదు. కానీ తను ఏదైతే వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన కేసు విషయంలో కావచ్చు, వాళ్ళ కుటుంబంకి జరిగిన అన్యాయం కావచ్చు, ఈ అంశాలే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో అంశాలు మేము ప్రశ్నించేవి తను కూడా ప్రశ్నిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయినారు, రైతులకు నీళ్లు తీసుకురాలేకపోయినారు, ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయినారు. అంతేకాకుండా 3 రాజధానులు, అసలు రాజధాని లేని రాష్ట్రానికి ఈరోజు మన రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. అసలు ఇప్పుడు కూడా 3 రాజధానులు అని చెప్పి మాట్లాడుతున్నారు. రాయలసీమకి ఇంతవరకు ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు. రాయలసీమకి జ్యుడిషియరీ క్యాపిటల్ అన్నారు, దానికి సంబంధించిన వైసీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఎక్కడ పోయినారు అవన్నీ కూడా అనేది కూడా మాతో పాటు తను కూడా ప్రశ్నించడం జరుగుతుంది. సో వివేకానంద రెడ్డి గారి కేసు గురించి, అదేవిధంగా ఆమె సొంత ఫ్యామిలీకి ఏం జరుగుతుందో, ఆమెకు జరిగే అన్యాయం కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్రజల్లో మార్పు రావడం జరుగుతుంది. అంటే మీరు వైఎస్ ఫ్యామిలీకి అత్యంత దగ్గరగా మీరు చూసిన వారే ఉన్నారు. సో వీళ్ళు చేసే షర్మిల గారు కానీ సునీత గారు కానీ చేసే ఆరోపణలో నిజం ఉందని అంటారు మీరు? వివేకానంద కేసులో కానీ చూడండి, ఆరోపణలు అన్నానికి వాళ్ళేమి రాజకీయాలు పక్కన పెడితే సొంత కుటుంబ సభ్యులు ఒకటి. ఈరోజు సునీత గారు సొంత తండ్రిని పోగొట్టుకొని ఏ విధంగా అయితే ఆమెకు జరిగిన అన్యాయం చెప్తుందో, అది రాజకీయ కోణంగా కాకుండా ఫ్యామిలీ కోణంగా చూస్తే ఎంత అన్యాయం జరిగింటుంది వాళ్ళకనేది కూడా ప్రజలందరూ కూడా ఈరోజు చూడాల్సిన పరిస్థితి. అంతేకాకుండా షర్మిల గారు ఏదైతే సొంత చెల్లెలు, సరే రాజకీయాలు ఎంతైనా ఏమన్నా ఉండొచ్చు, ఒక పార్టీలో ఒకరు ఉండొచ్చు, ఇంకో పార్టీలో ఒకరు ఉండొచ్చు, కానీ సొంత చెల్లెల్ని ఆ విధంగా ట్రోల్ చేస్తూ, అసభ్యంగా మాట్లాడుతూ, అసభ్యంగా మాట్లాడిస్తూ, సొంత పార్టీ వాళ్ళే వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే కూడా ఖండించలేని అన్న ఈరోజు మనం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అంటే మహిళలు రాజకీయంగా రావాలని అనుకుంటే ఏ విధంగా టార్గెట్ అవుతుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఈరోజు సొసైటీ చూపిస్తుంది. మొన్న సీఎం జగన్ గారి మీద జరిగిన దాడి ఏదైతే రాళ్ళ దాడి, అది మీరు ఎలా చూస్తారు మేడం? అది వాళ్ళు చేయించిందని ఉంటారా, లేకుంటే విపక్షాలు మన టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళ హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా? ఎవరు చేయించుంటారని మీరు అనుకుంటారు? అది పోలీసులు తేల్చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు కనుక్కోవాలా, ఎవరు రాలేశారు, ఎవరు ఇది అంతా క్రియేట్ చేయడానికి కారణం ఎవరు అనేది పోలీసులు తేల్చాలా. అసలు ఈరోజు అది ఎవరి మీదైనా సరే, అది జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, ఇంకొక పార్టీ వాళ్ళ మీద కావచ్చు, సామాన్య వ్యక్తుల మీద అయినా కావచ్చు, ఎవరి మీదైనా సరే ఆ విధంగా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదని మేమందరం కూడా ఖండించడం జరుగుతుంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే ఖండించడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు, మంచి సంస్కృతి కాదని. కానీ ఇమీడియట్ నెక్స్ట్ రోజే చంద్రబాబు గారి మీద ఒక రాళ్ళ దాడి జరిగింది. సో అది ఏంటి, మన టిట్ ఫర్ టాటా ఏంటి అది? అంటే ఇది అదే చెప్తున్నా కదండి, ఒక లాండ్ ఒక కయాస్ స్టేట్లో క్రియేట్ చేసి గొడవలు సృష్టించి ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకొని ఒకరు కొట్లాడుకొని పార్టీలు ప్రశాంతంగా ప్రచారాలు చేసుకోకుండా రాళ్ళు దాడులు చేసుకుంటే ఈ విధంగా ఒక సంస్కృతిని తీసుకురావడం ఆలోచన చేసింది వైసీపీ నాయకులు. వైసీపీ నాయకులు మీ అధినేత మీద, మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రాయి ఎవరో వేశారంటున్నారు. ఆ రాయి వేసినందుకు అందరం ఖండించినాము. కానీ రాయి వేసిన 5 నిమిషాలకే కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు గారు చేయించారని ప్లెకార్డులు కూడా తయారు చేయించుకొని, ఫ్లెక్సీలు కూడా తయారు చేయించుకొని ధర్నాకు కూర్చున్నారు. అంటే 5 నిమిషాలు ఫ్లెక్సీలు ఎట్లా తయారు చేసినారు? అది కూడా ఈవినింగ్ పూట జరిగింది. అంత తొందరగా ఫ్లెక్సీలు ఎట్లా తయారు చేసినారు? అంత తొందరగా ఎట్లా నిర్ణయించినారో అది చంద్రబాబు నాయుడు గారు చేశారని, అంత తొందరగా ఎట్లా గ్యాదర్ అయ్యి ధర్నాలకు కూర్చున్నారు అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు.
అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ తగిలితే ఎవరైనా లోపల ఒక క్యాబిన్కి తీసుకెళ్ళి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వ్యక్తికి దెబ్బ తగిలిందంటే హడావిడి అంబులెన్స్ ఉంటుంది, డాక్టర్లు ఉంటారు, లోపలికి తీసుకుపోయి ఒక క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో డ్రెస్సింగ్ చేయడం జరుగుతుంది. కానీ మీడియా ఫోకస్ అంతా కనిపించేటట్టుగా డ్రెస్సింగ్ చేస్తారు, మీడియాకి అందరికి కనిపించేటట్టుగా కుట్లేస్తున్నారు, మీడియాకి అందరికి కనిపించేటట్టుగా ఫోటోలకి పోజ్ ఇస్తున్నారంటే కూడా ఇది నేను అనేది కాదు, ప్రజలు కూడా ఈరోజు దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఏదైతే కరెక్ట్గా ఎన్నికలకి ముందు, గతంలో ఎన్నికలకి ముందు కోడికత్తి డ్రామా జరిగిందో, మళ్ళీ ఎన్నికలకి కరెక్ట్గా 1 వీక్ నామినేషన్ వేసే ముందు మళ్ళీ రాళ్ళ దాడి చేయడం జరిగింది. సరే రాయి పడిందని అంటున్నారు, కానీ అది ప్రతిపక్ష వాళ్ళు చేశారని చెప్పి మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలోనూ ఆయన పైన నిల్చొని మాట్లాడుతున్నాడు అంటే ఎంత సెక్యూరిటీ ఉంటుంది అంటే, ఈరోజు సెక్యూరిటీ లోపాలు ఉన్నాయి, మా ప్రభుత్వంలో మాకే సెక్యూరిటీ లేదని చెప్పి కూడా ఈరోజు చెప్పగానే చెప్తున్నారు. మేడం, రాయలసీమలో వైసీపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు మేము రాయలసీమ మ్యాక్సిమం స్వీప్ చేస్తామని. యాక్చువల్లీ గ్రౌండ్ రియాలిటీ ఏముంది మేడం? మీరు తిరుగుతున్నారు కదా. చూడండి, రాయలసీమలో వైసీపీ నాయకులకి చాలా బాగుంది, వైసీపీ చాలా బ్రహ్మాండంగా చేసిందని చెప్పుకోవడానికి గతంలో రాయలసీమ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉండింది. దాంట్లో వాస్తవంగా మేము కూడా ఉన్నాము. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు రాయలసీమలో ఏ విధంగా సీట్లు ఎక్కువ వచ్చినందుకు మనం కూడా చూసాం. కానీ ఇప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారు, మనకి అన్ని చాలా విధాలుగా మనల్ని ఆదుకుంటారు, ఇంకా గొప్పగా రాయలసీమకి ఏమైనా చేయగలుగుతారని ఒక నమ్మకంలో ఉండినారు. ఈ 5 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఏం చేసినారు? రాయలసీమకు ఒక్కటంటే ఒక పరిశ్రమ తీసుకురాలేదు, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురాలేదు, రాయలసీమకి రాజధాని అన్నారు, అది పోయింది. మరి ఏ విధంగా ఈరోజు వైసీపీ నాయకులకు ఓట్లు వేయాలని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించారు. సో డెఫినెట్గా రాయలసీమకి కేవలము జగన్మోహన్ రెడ్డి గారు కడప నుంచి ఉన్నారు కాబట్టి రాయలసీమ అంతా స్వీప్ చేస్తామనే దానికి లేదు ఇక్కడ. ఎందుకంటే రాయలసీమలో ముఖ్యంగా రైతులు పడిన ఇబ్బందులు 5 సంవత్సరాలు తాగునీటికి కావచ్చు, సాగునీటికి కావచ్చు, రైతులు పడే సబ్సిడీలు కావచ్చు, ఏ ఒక్క అంశంలో వీళ్ళని ఆదుకోలేదు. నేను ఇందాక చెప్పినట్టుగా కూడా ఎక్కువ శాతము పులివెందుల రైతులే చనిపోయినారు ఆత్మహత్య చేసుకొని. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు వైసీపీ నాయకులు అనేది కూడా సమాధానం చెప్పాలి. మేడం, నేను వస్తూ చూశాను, ఆళ్ళగడ్డలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నట్లుంది. సో మీరు అధికారంలోకి వస్తే మీరు తీసుకునే చర్యలు ఏముంటాయి మేడం? చూడండి, ట్రాఫిక్ సమస్యలు అంటే మీరు టౌన్లో వచ్చింటారు. టౌన్లో ఇప్పుడు బేసిక్లీ మీకు టౌన్లో మీరు కనిపించినప్పుడు ట్రాఫిక్ సగము ఆటో సరిగ్గా పార్కింగ్ లేకపోవడం వల్ల ఉన్న సమస్య అది మెయిన్గా. నేను ఆటో అసోసియేషన్ వాళ్ళతో జస్ట్ 2 days బ్యాక్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఒకవేళ ట్రాఫిక్ సమస్య కొత్తగా వచ్చిన మీకే కనపడింది, ఫస్ట్ టైం వచ్చినారు ఆళ్ళగడ్డకి, మీకే కనపడింది ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. అటువంటిది రోజు తిరుగుతున్న ఎమ్మెల్యేకి కనపడలేదా? రోజు తిరుగుతున్న వైసీపీ నాయకులకు కనిపించలేదా? ట్రాఫిక్ తగ్గించాలంటే ఎవరైనా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఆటోలో ఎక్కడంటే అక్కడ పార్క్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఎక్కడ పెట్టుకుంటే పోలీసులు వచ్చి పట్టుకుంటారని వాళ్ళకు కూడా భయం ఉంది. వాళ్ళకి ఒక ఆటో స్టాండ్ తయారు చేయించి పెట్టించేస్తే ఎవరు స్టాండ్ కూడా వాళ్ళు ఆటోలు పార్క్ చేసుకుంటారు, ట్రాఫిక్ జామ్ అవ్వడానికి అవకాశం లేదు. నేను మొన్న అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఒకటే చెప్పిన, ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు 3 చోట్ల నేను ఆటో స్టాండ్స్ నేను తయారు చేపిస్తాను. ఒకటి బస్ స్టాండ్లో, ఒకటి ఇక్కడ 4 రోజుల సెంటర్లో, ఇంకోటి పాత బస్ స్టాండ్లో. ఈ 3 చోట్ల ఆటో స్టాండ్స్ నేను తయారు చేపిస్తే మీకు ప్రాబ్లమే ఉండదు. సో ఇది ఒక క్లారిటీ మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. వాళ్ళని అడిగిన, ఈ 10,000 మీకు ప్రభుత్వం తరపు నుంచి వచ్చేది మీ జోబులోకి ఏమైనా పోతుందా అంటే, మా జోబులోకి కదమ్మా, జగన్ జోబులోకే మళ్ళీ పోతుందని చెప్పి వాళ్ళే సమాధానం చెప్తున్నారు. సో ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ లేరు ఈ రోజుల్లో. మీరు చెప్పిన ప్రాబ్లము సింపుల్, ఒక్క సెకండ్ మైండ్ పెట్టుకొని ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుంది. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు మైండ్ పెట్టలేకపోయినారు. అది. సో 2 young leaders from 2 different parties. సో మేడం, మీరు అధికారంలోకి వస్తే మీరు ఆళ్ళగడ్డ ప్రజలకి ఇచ్చే హామీ ఏంటి? ఆళ్ళగడ్డ ప్రజలకి మేము ఇచ్చే హామీలు చాలా ఉన్నాయి. మండలానికి ఏం చేయాలా, మాకు 6 మండలాలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఉంది. ఈ 6 మండలాల్లో ఏం చేయాలనేది సపరేట్ అజెండా మేము పెట్టుకోవడం జరిగింది. కానీ ఓవరాల్గా ఆళ్ళగడ్డకి మెయిన్ కావాల్సింది సాగునీటి సమస్య తీర్చాలా, తాగునీటి సమస్య తీర్చాలా, ఉద్యోగాల సమస్యలు తీర్చాలా. ఇవి కాకుండా పట్టాలు, ఇల్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆళ్ళగడ్డకు వచ్చినప్పుడు కూడా ఆయనకి 5,000 మందికి ఆళ్ళగడ్డలో ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి ఆయనతో నేను మాట తీసుకోవడం జరిగింది.
నేను మంత్రిగా ఉన్నప్పుడే ఆల్రెడీ 2-3 కంపెనీలు ఇక్కడ పెట్టించాలని చెప్పి ప్రయత్నం చేసినాము. అది అన్ఫార్చునేట్గా మా ప్రభుత్వం రాలేదు కాబట్టి అది చేయలేకపోయినాము. చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చినప్పుడు కూడా 5,000 మందికి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించి తీరాలి సార్. బనగానపల్లి సైడ్ మిగతా చోట్ల అన్నీ కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి, అన్ని విధాలుగా పరిశ్రమలు వచ్చినాయి, కానీ మా ఆలగడ్డ మాత్రం ఏం చేయలేకపోతున్నాము, పరిశ్రమలు తీసుకురావాలని చెప్పినప్పుడు కూడా ఆయన 2 లేదా 3 కంపెనీలు పెట్టడానికి నాకు తప్పకుండా అవకాశం ఇస్తారని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. సో 5,000 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేయడం అంత ఈజీ ఏం కాదు, దాన్ని మేము గట్టిగా పట్టుకోవడం జరుగుతుంది. సాగునీటి సమస్య చివరి ఆయకట్టు వరకు ప్రతి సంవత్సరం కూడా రైతులు ఆలగడ్డ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నారు. అటు బనగానపల్లె, నంద్యాల, మిగతా వాళ్ళందరూ పాణ్యము, మన ఆత్మకూరు అందరూ వాడిన తర్వాత లాస్ట్ నీళ్ళు ఆలగడ్డకి రావడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా కొట్లాటలు జరుగుతుంటాయి. సో ఆ ప్రాబ్లం లేకుండా చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నము రిజర్వాయర్ కూడా మేము పెట్టించడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా మూడోది ఏదైతే ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందో, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా అన్ని చెరువులు నింపడం, టైంకి నింపడము, బోర్లు రీఛార్జ్ చేయడము, ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడము, ఈ 3 అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. 100 బెడెడ్ హాస్పిటల్ తీసుకురావాలా, డిగ్రీ కాలేజీలు రావాలా, ఇంకా పరిశ్రమలు పెరగాల, వ్యాపారాలు పెరగాల, ఇవన్నీ కూడా అవి కామన్గా మేము చేసేవి. కానీ మెయిన్ సాగునీటి సమస్య, తాగునీటి సమస్య, ఉద్యోగ సమస్యలు, ఈ 3 కూడా మేము తీర్చడం జరుగుతుంది. వన్ ఫైనల్ క్వశ్చన్ మేడం, మీ హస్బెండ్ భార్గవరామ్ గారి సపోర్ట్ మీకు ఈ టైంలో ఎలా ఉంది? నా హస్బెండ్ అని చెప్పడం కన్నా భూమా నాగిరెడ్డి అల్లుడు ఏ విధంగా బాధ్యతలు తీసుకొని నాను బతుకుంటే ఏ విధంగా చేసేవాడో, మా నాన్న కోసము నాకన్నా మా అందరికన్నా ఎక్కువ ఈరోజు బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేస్తూ ఈరోజు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మా షెడ్యూల్స్ అన్ని ప్లాన్ చేసుకుంటూ మొత్తం గ్రౌండ్ వర్క్ అంతా తన భుజాల మీద వేసుకొని ఎన్ని కేసులు పెట్టినారు, ఎన్ని ఇబ్బందులు పెట్టినారు, ఎన్ని మాటలు అంటున్నారు, ఏం చేస్తున్నా కూడా ఈసారి మనము మన ఆలగడ్డని కాపాడుకోవాలా, భూమా నాగిరెడ్డి గారి పేరు, శోభా నాగిరెడ్డి గారి పేరుని నిలబెట్టేటట్టుగా మనం అందరం కూడా కష్టపడాలని చెప్పి ఒక కమిట్మెంట్తో నేను, మా హస్బెండ్, మా తమ్ముడు ముగ్గురం కూడా ఈ ఆలగడ్డ రాజకీయాలను కాపాడుకోవడానికి బరిలో దిగడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, మీ ప్రచారానికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇదండి, చూసారు కదా భూమా అఖిలప్రియ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. అండ్ భూమా అఖిలప్రియ గారు చెప్తున్నారు ఆలగడ్డకు మళ్ళీ మంచి రోజులు తీసుకొస్తామని చెప్తున్నారు. భూమా దంపతుల పేర్లు నిలబెట్టేలా ఆలగడ్డను మళ్ళీ తీర్చిదిద్దామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేంద్రతో కన్నయ్య ఫర్ వన్ ఇండియా తెలుగు.